కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ వెంకటేశ్వరుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల. ఆనంద నిలయంలో వెలసిన ఆ శ్రీ శ్రీనివాసుని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. స్వామివారి క్షణకాల దర్శనం జన్మ జన్మ పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు. స్వామివారి దర్శనానంతరం హుండీలో వివిధ రకాల వస్తువులను కానుకలుగా సమర్పిస్తారు. ఇలా భక్తులు హుండీలో చిల్లర నాణేలు, వెండి, బంగారం, ఇతర ఖరీదైన వస్తువులు సైతం హుండీలో సమర్పించడం ఆనవాయితీ. ఇక స్వదేశీ విదేశీ కరెన్సీలను సైతం హుండీలోనే సమర్పిస్తూ ఉంటారు. అయితే శ్రీవారి హుండీకి మరో పేరు గతంలో ప్రాచుర్యంలో ఉండేది. అసలు శ్రీవారి హుండీకి ఉన్న మరో పేరేంటో ఇప్పుడు చూసేద్దాం. శ్రీవారి హుండీలో వినియోగించే పాత్రనే కొప్పెర అని అంటారు. కొప్పెర అంటే వెడల్పు గల మూతి ఉన్న లోహపు పాత్ర అని అర్థం. శ్రీవారి దర్శనం అనంతరం నిత్యం వేల సంఖ్యలో స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు కానుకల రూపంలో ఈ హుండీలోనే నగదు సమర్పిస్తూ ఉంటారు. స్వామివారి ఆలయంలో హుండీకి రోజు 10 నుంచి 14 సార్లు నిండిపోతూ ఉంటాయి. కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే ఈ పాత్రను హుండీగా తెల్లగుడ్డను అడుగు భాగంలో పెట్టి ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడుతారు. హుండీ నిండిందని తెలియస్తూనే అక్కడ ఉన్న సిబ్బందితో మరొక హుండీని ఏర్పాటు చేస్తారు. గతంలో కొంతమంది వంశపారంపర్యంగా ఈ హుండీల దగ్గర పనిచేయడం, హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రలతో సహాయంతో మోసుకొని తిరుపతిలోని హతిరాంజీ మఠాన్ని తీసుకురావడం జరిగేదట. పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలోని డబ్బులను లెక్కించేవారట. అలా హుండీ దగ్గర పనిచేసే వాళ్ళని కొప్పెర వాళ్ళని, వాళ్ళు నివసించే పల్లెను కొప్పెరవాండ్లపల్లి అనే పేరుగా వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ శ్రీనివాస మంగాపురం వెళ్ళే దారిలో కొప్పెరవాండ్లపల్లి ఉంది. ఇప్పటికీ మనం శ్రీనివాస మంగాపురం వెళ్ళే దారిలో కొప్పెరవాండ్లపల్లి మనం గుర్తించవచ్చు.